ట్రంప్ విధానాల వల్ల ఒక్క భారతే కాదు అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. పవిత్రమైన అమృత్సర్ను వలసదారులను వెనక్కి పంపే కేంద్రంగా మార్చొద్దని కోరారు పంజాబ్ సీఎం. వలసదారులను తిప్పి పంపే విషయంలో ట్రంప్ యంత్రాంగం తీరు సర్వత్రా విమర్శలకు గురవుతోంది. వలసదారుల పట్ల అమెరికా అధికారులు అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. చెకింగ్ల పేరుతో అమెరికాలోని వివిధ నగరాల్లో దాడులు చేస్తూ దొరికిన వారిని దొరికినట్లు సంకెళ్లు వేసి డిటెన్షన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. వారికి కనీసం న్యాయ సహాయం కూడా అందకుండా చేస్తున్నారు. ఇండియా వచ్చిన వారు సైతం కాళ్లకు గొలుసులు, చేతులకు సంకెళ్లు వేశారని చెప్పుకొచ్చారు. అక్రమ వలసదారులతో కూడిన అమెరికా సైనిక విమానాలు పంజాబ్లో దిగటంపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవిత్రమైన నగరాన్ని డిపోర్టేషన్ కేంద్రంగా మార్చవద్దన్న ఆయన, దేశంలో అనేక ఎయిర్ బేస్లు ఉన్నాయని, కావాలంటే ఆ విమానాలను అక్కడ ల్యాండింగ్ చేసుకోండి అన్నారు. అమెరికా అక్రమ వలసదారులకు సంబంధించి ఫిబ్రవరి 5న తొలి విమానంలో 104 మంది భారత్కు చేరుకోగా 116 మందితో ఫిబ్రవరి 15న రెండో విమానం చేరుకుంది. మూడో విమానంలో 112 మంది అమృత్సర్ వచ్చారు. దొరికిన వారిని దొరికినట్లు వలసదారులను పంపించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. లాటిన్ అమెరికా దేశాలు తమ వారిని సైనిక విమానాల్లో వెనక్కి పంపడంపై మండిపడ్డాయి. కొలంబియా, మెక్సికో లాంటి దేశాలు సొంత విమానాల్లో వారిని వెనక్కి తెప్పిస్తున్నాయి. వలసదారులను పంపిస్తే అమెరికాలో కార్మికుల కొరత ఏర్పడుతుంది. పొలాలు, రెస్టారెంట్లో పనిచేయడానికి మనుషులు దొరకరంటూ ఆర్థికవేత్తలు చెబుతున్నా ట్రంప్ మాత్రం పట్టించుకోవడం లేదు. మిలియన్ల కొద్దీ అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తానంటూ హెచ్చరించారు. All illegal entry will immediately be halted and we will begin the process of returning millions and millions of criminal aliens back to the places from which they came. We will reinstate my Remain in Mexico policy. I will end the practice of catch and release, and I will send troops to the southern border to repel the disastrous invasion of our country. కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే పొలాల్లో పనిచేయడానికి లేబర్ దొరక్క కూరగాయలు, నిత్యావసరాల ధరలు కొండెక్కుతున్నాయి. అమెరికా భూస్వాములు సైతం ఘోరమైన నేరాలు చేసిన వారిని తప్పితే వేరే వారిని వెనక్కి పంపొద్దని ట్రంప్ ను కోరారు. అయినా కుదరదని ట్రంప్ తేల్చి చెప్పేశారు. ఈయన దెబ్బకు విదేశీ విద్యార్థులు లేక అమెరికన్ యూనివర్సిటీలు వెలవెలబోయే ప్రమాదం ఉంది. భారతీయ తల్లిదండ్రులు తమ పిల్లల్ని యూరోప్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కెనడా, అమెరికాకు పంపేందుకు ఇష్టపడలేదు. యునైటెడ్ స్టేట్స్ కు భారతీయ విద్యార్థుల రాక 30% తగ్గింది. కెనడా యొక్క కఠిన నిబంధనల కారణంగా 60% తగ్గుదల కనిపిస్తోంది. బ్రిటన్, ఐర్లాండ్, ఫ్రాన్స్, స్వీడన్, ఆస్ట్రేలియాకు విద్యార్థులు వెళ్లటం పెరుగుతోంది.